తీసుకుని సెల్ ఓపెన్ చేయమని సార్, పడుకుంటాను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేదు సార్, నేను వెళ్ళను సార్, నన్ను లేపారు కదా, వచ్చారు కదా, ఓకే నేను ఇక్కడే ఉంటాను సార్, మీరు పొద్దున్న రండి, వెయిట్ చేస్తాను. ఎస్ఐ గారిని రమ్మని, నన్ను నా చెయ్యి పట్టుకున్న ఆయన్ని ఎస్ఐ గారిని ఇద్దరు రమ్మనండి సార్. నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు, కాబట్టి రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట. ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసే రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది కోర్టుకి ఇస్తాను సార్, మీకెందుకు ఇస్తాను సార్? ఇప్పుడు మీరు తప్పులో ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పుంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇప్పుడు వచ్చింది ఏంటి సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర ఆగిపోయాడు. సరే వెళ్ళండి రా, వెయిట్ చేస్తానని చెప్పి అడిగితే రెండెందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుక్కొని వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ తీయరు, కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు. నా చేయి పట్టుకొని లాగుతారు రోడ్డు, అక్కడ నా చేయి పట్టుకుని లాగారు. నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్? కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయి పట్టుకుని లాగారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే మీ కారణాన్ని వస్తానని చెప్పి కార్లో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకొని లాగారు బయటికి. అంటే నా చెయ్యి ఎలా పట్టుకొని లాగేయచ్చు అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్. రండి సార్, నా రెస్ట్ ఓకేలే సార్. అందరూ జనాలకి ఇక్కడ మా లోకల్ ఏరియాలో న్యాయం జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటా. నా బాగోగుల గురించి మీరు వరి అవ్వకండి సార్. ఇప్పుడు నన్ను ఇంటి బయటికి తెచ్చారు కదా, నన్ను ఇంటికి పంపించండి.